ఈరోజు నూతన్కల్ మండలలో ఏర్పాటు చేసినటువంటి రౌండ్ టేబుల్ సమావేశానికి విచ్చేసినటువంటి జిల్లా అధ్యక్షులు చెవిటి మహేష్ గారికి, మండల అధ్యక్షులు ముత్యం ప్రసాద్ గారికి, రాష్ట్ర కార్యదర్శి జొర్రిగల జగన్ గారికి, అదేవిధంగా రంగారెడ్డి జిల్లా అధ్యక్షులు నాటి మహేష్ గారికి మరియు హేమంత్ గారికి, మండల కార్యదర్శి, తదితర మిత్రులు సోదరులు అందరికీ కూడా బీసీ విద్యార్థి యువజన సంఘం తరఫున ఉద్యమాభివందనాలు తెలుపుకుంటున్నాం. ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఈరోజు మండలంలో ఏర్పాటు చేసినటువంటి కార్యక్రమంలో స్థానిక సంస్థల్లో రిజర్వేషన్ తగ్గించడం అనేది టీఆర్ఎస్ ప్రభుత్వం చాలా ఘోరమైనటువంటి చర్య. ఎందుకంటే 1994లో స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు పంచాయతీ నుండి పార్లమెంటు వరకు బీసీలు అత్యధిక జనం ఉన్న వాళ్ళు, వీళ్ళకు రాజకీయ భవిష్యత్తు కలగాలనే ఒక ఉద్దేశంతో 1994లో పంచాయతీరాజ్ చట్టం ద్వారా 34% రిజర్వేషన్లు ఇంప్లిమెంట్ చేసిండు. వాటిని ఏ రకంగానైతే రామారావు గారు 34% రిజర్వేషన్లు ఇంప్లిమెంట్ చేసిండో, టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత బీసీలని జనాభా తమాషా ప్రకారం 50% రిజర్వేషన్లు వరకు పెంచుతాడని మేము అనుకుంటే ఉన్న 34%ని 23%గా కుదించడం అనేది ఒక దుర్మార్గమైనటువంటి చర్యగా మేమందరం కూడా భావిస్తా ఉన్నాం. ఎందుకంటే ఈరోజు ఈ సమాజంలో అత్యధికమైనటువంటి బీసీలు ఓట్లేయడం వల్లనే 100 సీట్ల మెజార్టీతో అసెంబ్లీలకు ఎమ్మెల్యేని పంపించినటువంటి చరిత్ర బీసీలది. ఎందుకంటే ఇవాళ ఎక్కడ చూసినా కూడా పోలింగ్ జరిగినటువంటి ప్రాంతాలలో బీసీలదే ఎక్కువగా ఓటింగ్ ఉంది. ఆయన కేసీఆర్ గారికి తెలుసు, కుటుంబ సమగ్ర సర్వే ద్వారా 54% బీసీలు అనేది ఆయన తెలిసిన విషయం. అది మరి 54% జనాభా ఉన్న తర్వాత ఉన్న 34%ని 54 చేయంగా చూసినాం, కానీ 34%ని 23 కుదించిందంటే ఇది రాజకీయంగా అనగదొక్కే ఒక ప్రక్రియ. ఏ రకంగా అంటే ఇవాళ పంచాయతీ నుంచి పార్లమెంట్ వరకు గ్రామీణ స్థాయిలో ఉన్నటువంటి పంచాయతీ ఎలక్షన్లలో రిజర్వేషన్ తగ్గిస్తే సర్పంచులు, జడ్పీటీసీలు, ఎంపీపీలు వీళ్ళు కాకుండా అక్కడికే బ్రేక్ అవుతారు. అప్పుడు జనరల్ సీట్ కింద 50% ఉన్న 23% బీసీలు అంటే జనరల్ సీట్లలో ఎక్కువగా రెడ్లు, కమ్మలు, కాపలు, చౌదరీలు వీళ్ళందరూ కూడా జనరల్ సీట్ 50% రిజర్వేషన్ ఉంటే కనుక ఆ రూట్లో వచ్చేసి గ్రామాలను కూడా వాళ్ళు వశం చేసుకుని మళ్ళా ధరల గడిలో పాలన కొనసాగించాలనే ఒక దుర్మార్గమైనటువంటి ఆలోచన విధానంతో కేసీఆర్ గారు ముందడికి పోతున్నారు. ఇది మేము చాలా బాధపడుతున్నాం దీనికి. ఎందుకంటే ఈరోజు తమిళనాడులో చూసినట్లయితే జనాభా శాతం నిష్పత్తి ప్రకారం 50% రిజర్వేషన్ ఇస్తారు. ఈరోజు మేఘాలయ రాష్ట్రంలో చూసినట్టయితే 70% రిజర్వేషన్ ఇంప్లిమెంట్ చేస్తున్నారు. మరి ఈ తెలంగాణ రాష్ట్రంలో అత్యధికంగా ఉన్నటువంటి బీసీలు ఉన్న రాష్ట్రంలో ఉన్న 34%నే మీరు 23% దించడం అనేది ఏందని మేము ప్రశ్నిస్తున్నాం. కనుక ఇది ఏదైతే ఉందో 34%ని యథావిధిగా కొనసాగించడం చేత కాదు, నాకు బీసీలు అంటే ఇష్టం లేదు, బీసీల అభివృద్ధి నాకు అవసరం లేదు అనుకుంటే 23%కి కొనసాగించు. లేదా బీసీల పైన నీకు ఏమాత్రం ప్రేమ ఉన్నా, మేము ఓట్లేస్తే నువ్వు గెలిచినామనే మమకారం ఉన్నా కూడా మాకు రాయితీలు వద్దు, మాకు సంక్షేమ పథకాలు వద్దు, గొర్రెలు, బర్రెలు, రాయితీలు, లోన్లు ఇవన్నీ మాకు ఏదొద్దు. మా భవిష్యత్ తరాలు, మేము ఇలా యువకులు రాబోయేటువంటి మా భవిష్యత్ తరాలకు 50% రిజర్వేషన్లు అందియాలనేదే మా కోరిక. రిజర్వేషన్లు ఎవరి భిక్ష కాదు, మేము ఎవరిని రిజర్వేషన్లు అడుక్కునేటట్టు కాదు. రాజ్యాంగం మాకు కల్పించినటువంటి హక్కుల విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోవాలి. కనుక 34% రిజర్వేషన్ నీకు సత్తా లేకపోతే కేసీఆర్ గారు అదే 34% కొనసాగించండి. లేదు మా పైన ప్రేమ కనుకున్నట్లయితే జనాభా తమాషా ప్రకారం 50% రిజర్వేషన్లు, అంతేగాని ఉన్న 34% కనుక కుదించినట్లయితే ఈ రాష్ట్రం దిగ్బంధించడం కాదు. నువ్వు తెలంగాణ ఉద్యమంలో మొదటి అమరుడు శ్రీకాంతాచారి గుర్తుపెట్టుకో, బీసీలు ఉద్యమం చేయడం వల్లనే తెలంగాణ రాష్ట్రం సిద్ధించింది. అదే ఆ రోజు చేసినటువంటి బీసీలు అందరూ కూడా మళ్ళా రిజర్వేషన్ల కొరకు రోడ్లు ఎక్కాల్సిన పరిస్థితి ఉంటుంది. ఆ రోజు ఏ ఉద్యమాన్ని అయితే తలపించిందో మళ్ళొకసారి మీకు గుర్తు చేయాల్సిన అవసరం ఉంటుందని డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈ కార్యక్రమంలో 25వ తారీఖు వరకు మేము అందరం కూడా అన్ని ప్రజా సంఘాలు, కుల సంఘాలు, నిన్న జరిగినటువంటి ఇందిరా పార్క్ మహాధరణ కానీ అదేవిధంగా సోమాజిగూడ ప్రెస్ క్లబ్ కానీ బేస్ చేసుకుని 25వ తారీఖు వరకు మీకు డెడ్ లైన్ ఇచ్చినాం. మా అందరిని తీసుకువెళ్ళి దీనికి ఒక చట్టాన్ని తయారు చేసి 35 కాదు 50% రిజర్వేషన్లు వచ్చేటట్టు చేస్తే మేము అన్ని రాష్ట్ర ప్రభుత్వాలకు కానీ, ఇది ఒక నాట్ ఓన్లీ టీఆర్ఎస్ ప్రభుత్వం, రాష్ట్ర కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వాన్ని కూడా డిమాండ్ చేస్తున్నాం. నరేంద్ర మోడీ ఒక బీసీఐ ఉండి బీసీలకు కనీస అవసరాలు ఏం జరుగుతాయనే ఒక విధి విధానాలు తెలవనటువంటి మూర్ఖపు ప్రధానమంత్రిగా మేమందరం కూడా చిత్రీకరిస్తున్నాం. ఈ రోజు
మన ఎస్సీ ఎస్టీ సోదరులను చూసినట్లయితే మొన్న వాళ్ళ రిజర్వేషన్ చట్టానికి ఇంతంత భంగం కలిగిందని తెలిసి అన్ని రాష్ట్రాల ఒక మూకుమ్మడి చీమల దండులకు ప్రయత్నం చేసి ఖబర్దార్ బిడ్డ అని చెప్పేసి వాళ్ళందరూ కూడా వాళ్ళ పరిరక్షణ చట్టాన్ని పరిరక్షించుకున్నారు. మరి ఇవాళ ఈ దేశంలో ఈ రాష్ట్రంలో 50% మంది బీసీలు ఉన్నా కూడా కనీసం రిజర్వేషన్లను కూడా తీసేసినప్పుడు స్పందించకపోతే ఇంకెన్నడూ స్పందిస్తారు? ఎటుపోతుంది బీసీ యువత? ఏం జరుగుతుంది బీసీ సమాజం అనేది నేను డిమాండ్ ప్రశ్నిస్తా ఉందా? కనుక ఎవరి పోరాడుతూ పోయేది ఏం లేదు. మనం ఇళ్లలో కూర్చున్నాం అనుకో, నిజంగానే ఒక పార్టీలకు పోటీ కాదు, ఏది కాదు. ఇక రిజర్వేషన్ ఉంటే ఫలాలు సంక్షేమ పథకాలు వద్దు, మనకు సర్పంచులం అవుతాం. 1500 మంది సర్పంచులు లాస్ అవుతున్నాం. 5000 ఏదైతే ఉందో ఇలా 5000 మంది సర్పంచులలో 2200 మంది సర్పంచులు లాస్ అయిపోతున్నాం. కనుక మీరందరూ కూడా యావత్తు బీసీ సమాజం బయటికి రావాలి. తప్పకుండా ఉద్యోగాలు పోతాయి, మన పిల్లలకు చదువులు పోతాయి, కేంద్రీయ విద్యా సంస్థలలో రిజర్వేషన్ క్లోజ్ అవుతాయి. 1 కాదు 2 కాదు, ఉద్యోగాలల్లా, విద్యలా, ఉపాధిలా, రాజకీయాలల్లా అన్ని రంగాలలో కూడా బీసీలు వెనకకి నెట్టివేయబడతారు. ఇప్పటికే మన సోటి సారాలకు అట్రాసిటీ చట్టం తోటి వాళ్ళు చాలా లబ్ధి జరుగుతుంది. మనం కూడా అట్రాసిటీ చట్టం కల్పించమని అడుగుతున్నాం, లేదా దాని నుంచి మినహాయించమంటున్నాం. కానీ ఎవరు పట్టించుకునే నాదులు లేడు. ఒక బీసీ మహిళా బిల్లు పెట్టమంటున్నాం, ఎవరు పట్టించుకోరు. అదేవిధంగా పార్లమెంట్ లో బీసీలకు రిజర్వేషన్ కల్పించమంటున్నాం, ఎవరు పట్టించుకోరు. సరే అవంటే వేరే వదిలిపెడదాం. మాకు అంబేద్కర్ కల్పించినటువంటి రిజర్వేషన్ కూడా తగ్గించి ఇలా టీఆర్ఎస్ ప్రభుత్వం ఆర్డినెన్స్ జారీ చేసిందంటే మీకు ఎంత దమ్ముండాలని మేము ప్రశ్నిస్తా ఉన్నాం. కనుక 25వ తారీఖు లోపు మాకు రావాల్సిన రిజర్వేషన్ మాకు కనుక ప్రకటించకపోతే ఖబర్దార్ టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని గద్దెదించడం కాదు, రాష్ట్రంలో పిట్టలు నీళ్ళు తాగని విధంగా మరొకసారి తెలంగాణ ఉద్యమాన్ని గుర్తు చేస్తామని డిమాండ్ చేస్తూ ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి జిల్లా అధ్యక్షులకు కానీ మండల అధ్యక్షులకు కానీ మా తోటి సహచర బృందాన్ని అందరూ కూడా త్వరలో మా కార్యాచరణ ప్రకటిస్తామని వెల్లడిస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలందరూ కూడా ధన్యవాదాలు చెప్పుకుంటూ, మీడియా మిత్రులకు సోదరులందరూ కూడా ధన్యవాదాలు చెప్పుకుంటూ జై బీసీ, జై జై బీసీ.